పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్కసారి జోడీ కడితే 2-3 సార్లు జోడీ కట్టినట్టేనా? మెగాస్టార్ చిరంజీవి కూడా కాజల్ తో 2 సార్లు జోడీ కట్టాడు. వెంకటేష్, నాగార్జున నుంచి వరుణ్ తేజ్ అండ్ కో వరకు సీనియర్లకు, జూనియర్లకు హీరోయిన్ల కొరత పెరిగిందా? డజన్ల కొద్ది హీరోయిన్లు ఖాళీగా ఉన్న టాలీవుడ్ స్టార్లకు మాత్రం పాత జోడీనే దిక్కవుతోందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాయి పల్లవి జోడీ కడుతోందట. అది కూడా ఒక మూవీలో కాదు, ఏకంగా 2 సినిమాల్లో అంటున్నారు. అయ్యప్పనం కోశ్యం తెలుగు రీమేక్ లో పవన్ సరసన సాయి పల్లవి అంటున్నారు. క్రిష్ మేకింగ్ లో పవర్ స్టార్ చేయబోయే సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు సాయి పల్లవి జోడీ కడుతుందంటున్నారు. పవన్ కళ్యాణ్ తో ఇప్పటివరకు రేణుదేశాయ్, బద్రీ, జానీ, త్రిష అయితే బంగారం, తీన్మార్ అంటూ 2 సార్లు జోడీ కట్టారు. కానీ సాయి పల్లవి ఒకేసారి 2 సినిమాలు చేయబోతోందట. అయితే ఆ విషయంలో రికార్డు మాత్రం శృతి హాసన్దే. గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ అంటూ 3 సార్లు జోడీ కట్టింది. పవర్ స్టార్ కెరీర్లో ఒకరిద్దరు తప్ప రిపీట్ అయిన హీరోయిన్ లేదు. ఆ విషయంలో శృతి హాసన్ ఏకంగా 3 సార్లు జోడీ రిపీట్ చేసి షాక్ ఇచ్చింది. ఆఫర్లు లేని టైంలో పవర్ సరసన మెరవగలుగుతోంది. వకీల్ సాబ్ సెట్ లో జనవరి నుంచి సందడి చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్ గా జోడీ కట్టిన హీరోయిన్లకే ఆఫర్ ఇవ్వడానికి రీజన్ హీరోయిన్లు కరువన్నారు. ఖైదీ నెంబర్ 150లో కాజల్ తో జోడీ కట్టిన చిరు, సైరా తర్వాత ఆచార్య కోసం మళ్లీ కాజల్ కి సై అనడానికి రీజన్ సూటబుల్ పేరు దొరక్కే అన్నారు. పెళ్లి తర్వాత కాజల్ మళ్లీ ఆచార్య సెట్ లో అడుగుపెట్టబోతోంది. మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. టాలీవుడ్ లో ప్రజ్ఞా జైస్వాల్ నుంచి రెజీనా కాసిండ్రా వరకు 2 డజన్లపైనే హీరోయిన్లు ఖాళీ అన్న కామెంట్ ఉంది. అయినా టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం హీరోయిన్లు కొరత తీరట్లేదు. సూట్ అయ్యే హీరోయిన్ దొరక్క పాత జోడీని రిపీట్ చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తున్న త్రిపులార్ లో బాలీవుడ్ ఆలియా, హాలీవుడ్ ఒలివియా కనిపిస్తుంటే ప్రభాస్ ఆదిపురుష్ నుంచి నాగస్వన్ మూవీ వరకు కొత్త హీరోయిన్ల వేట కొనసాగుతోంది. మహేష్ బాబు తన సర్కారు వారి పాట కోసం కీర్తి సురేష్ తో జోడీ కడుతున్నాడు. ఇలా కొందరు స్టార్ల విషయంలో కొత్త జోడీకి ఇబ్బందుల్లేనట్టే కనిపించినా అది కేవలం ఒక సినిమాకే పరిమితం అంటున్నారు. F2 సీక్వెల్ F3లో కూడా వెంకీ, వరుణ్ తేజ్ పాత జోడీతోనే బిజీ కాబోతున్నారు. టాలీవుడ్ లో కొత్త జోడీ దొరక్క పాత హీరోయిన్ తోనే సినిమాకు సై అనడం కామన్ అయింది. నేచురల్ స్టార్ నాని కూడా MCA తర్వాత మరోసారి సాయి పల్లవికే సై అన్నాడు. శ్యామ్ సింగరాయ్లో 3 హీరోయిన్స్ లో కీ రోల్ ప్లే చేయబోతుందట ఈ తమిళ రౌడీ బేబీ.